హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అమ్మాళ్ళ ఇంట్లో కనుమ పండుగకి నేనేం వంటలు చేశాను వీడియోలో చూపిస్తున్నాను. అలాగే సాయంత్రం కూడా తీర్థం జరుగుతుందండి. మేమైతే తీర్థం అంటాము. సాయంత్రం ఒక చిన్న సంబరంలా జరుగుతుంది. అది కూడా మొత్తం నేను వీడియోలో చూపిస్తాను. ఇక్కడ అమ్మాళ్ళ ఇంట్లో వంట చేస్తున్నానండి. ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టాను. దానికి కళ్ళు మడుతున్నాయి అనమాట. దానివల్ల ఇంకా బొబ్బరిపప్పు కూడా నానబెట్టాను గారెల కోసం అనేసి. ఇక్కడైతే బగారా రైసు చికెను మటను రసం పెట్టాను అనమాట. ఇంకా గారెలు అయితే సాయంత్రం వేద్దాం అనేసి ముందైతే వంట చేసి ఇంకా అందరికీ పెట్టేశానండి. అంటే వంట చేసి అమ్మకి ఇచ్చేసాను. అమ్మ అయితే మాకు వడ్డిస్తుంది అనమాట. తమ్ముడు నేను కూడా నాన్ వెజ్ తినమండి. మంగళవారం పూట మేమైతే పెరుగు పచ్చడి వేసుకొని బగారా రైస్ అచ్చంగా వేసుకొని తిన్నాం అనమాట. ఇంక సాయంత్రం చేసి గారెలు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను బొబ్బరిపప్పు గారెలు చాలా బాగుంటాయండి. ఇక్కడ నా కూతురు ఒక స్టిల్ ఇమ్మన్నారు ఫోటో కోసం అనేసి అలా నుంచున్నాను అక్కడ. తర్వాత ఇంకా సాయంత్రం అయింది కదా, భజనల హడావిడి తోడ పెద్ద వస్తుందండి. అంటే సింహద్రప్పన్న ఎద్దు రూపంలో అనమాట. చాలా బాగుంటుందండి. ఒక చిన్న మినీ సంబరం అనమాట మా ఊర్లోని. మొత్తం ఈ వీడియోలోనే చూసేయండి. మా పల్లెటూరులో ఈ సంక్రాంతి సంబరం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా లేదన్నది కూడా నాకు కింద కామెంట్లో తెలియచేయండి.